హలో ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఏఎల్పీ జాబ్స్కి అప్లై చేసిన అభ్యర్థులు అందరూ కూడా మరి ఇప్పుడు మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా అనే స్టేటస్ని మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వేకెన్సీస్ అయితే పెరిగాయి. మరలా ఇప్పుడు మీకు 29 నుంచి ఆగస్టు 7 వరకు కూడా, ఈ జూలై 29 నుంచి ఆగస్టు 7 వరకు కూడా మీకు ఈ బోర్డు చేంజ్, జోన్ చేంజ్ అయితే చేసుకునే అవకాశం ఇస్తున్నారు. ఓకేనా. అయితే లాస్ట్ ఒక 2 డేస్ బ్యాక్ వీడియో చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ స్టేటస్ పెట్టిన తర్వాత ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది. దాని కింద చాలామంది ఈ కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో వాటికి ఇప్పుడు మనం రిప్లై చేద్దాం. సో ఆ కామెంట్స్ అన్నిటికి కూడా ఇందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క కామెంట్స్ వస్తున్నాయి అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క డౌట్స్ వస్తున్నాయి. ఏంటంటే, నేను ఏ బోర్డులో అప్లై చేస్తే నేను ఎగ్జామ్ రాయడానికి అక్కడికే వెళ్ళాలా, లేదు అంటే మాకు దగ్గరలో ఉన్న ప్లేస్లో రాసుకునే అవకాశం ఉంటుందా, లాంగ్వేజ్ తెలుగులో ఉంటుందా ఉండదా వేరే బోర్డులో కనుక అప్లై చేసినట్లయితే, అలాగే మనం తెలుగు వాళ్ళకి మరి ఈ వైజాగ్లో పోస్టింగ్ డైరెక్ట్గా ఇచ్చేస్తారా, లేదంటే వాళ్ళు ఎక్కడైనా అలాట్ చేయొచ్చా, ఎలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో అవన్నీ కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందుగా అప్లికేషన్ స్టేటస్ గురించి. అప్లికేషన్ స్టేటస్ అనేది ఈ 22 నుంచి అందరికీ కూడా మెసేజ్లు పంపిస్తున్నారు. అలాగే మీ ఈమెయిల్కి కూడా వాళ్ళు పంపిస్తున్నారు. ఆల్రెడీ మార్నింగే వీడియో చేశాను. ఓకే, మీ స్టేటస్ చెక్ చేసుకోవడానికైతే ప్రజెంట్ ఆన్లైన్లో అయితే అవకాశం లేదు. మీ మెయిల్కి అయితే వాళ్ళు పంపిస్తారు. అలాగే మీ మొబైల్ నెంబర్కి కూడా మెసేజ్ చేస్తారు. అయితే మీరు అప్లై చేసేటప్పుడు మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వమని చెప్పి నేను నోటిఫికేషన్ వచ్చినప్పుడే వీడియోలో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు చాలామంది ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే, చాలామంది ఈ మొబైల్ నెంబర్స్, ఈమెయిల్ ఐడి అనేది వాళ్ళు కాకుండా, లేదా అవి ఇచ్చినా ఇప్పుడు పట్టించుకోకుండా వదిలేసి ఉన్నారు. సో వాళ్ళకి ఇప్పుడు మెసేజ్లు రావట్లేదు. అలాగే ఆ మొబైల్ నెంబర్ మీ దగ్గర ప్రజెంట్ వాడుకలో ఉండాలి అంటే, రీఛార్జ్ అది అయిపోతే వాళ్ళకి ఇన్కమింగ్ మెసేజ్ రావు. సో అప్పుడు అలాంటప్పుడు కూడా మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలా ఉండొచ్చు. అందుకే ఈమెయిల్ అయితే కన్ఫామ్గా వస్తాయి కాబట్టి, అవి అలా స్టోర్ అయి ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఈ 22 నుంచి, జూలై 22 నుంచి ప్రతిరోజు వచ్చిన మెయిల్ని చెక్ చేసుకోండి. ఆ మెయిల్స్ అన్నీ కూడా మీకు తప్పకుండా అందులో ఉంటుంది. ఓకేనా. యాక్సెప్ట్ అయిన వాళ్ళకి యువర్ అప్లికేషన్ ఫర్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ నెంబర్ 2024 ఏఎల్పీ హ్యాస్ బీన్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని చెప్పి మెయిల్ అలాగే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మీరు ఈ 29 నుంచి 7 వరకు చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా రావడం జరుగుతుంది. ఓకే, ఈమెయిల్ కూడా సేమ్. ఒకవేళ రిజెక్ట్ అయితే రిజెక్టెడ్ అని వచ్చి దానికి సంబంధించిన రీజన్ కూడా, ఎందువల్ల రిజెక్ట్ అయింది, మీరు ఫోటో అప్లోడ్ చేయకపోవడం వల్ల, ఫోటో సరిగ్గా లేకపోవడం వల్ల, మీ సిగ్నేచర్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఇవన్నీ రీజన్తో సహా వాళ్ళు పంపించడం జరుగుతుంది మీ మెయిల్కి అలాగే మీ మొబైల్కి కూడా. ఒకసారి చెక్ చేసుకోండి అందరూ కూడా. ఓకేనా. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే నెక్స్ట్ ఇప్పుడు లాగిన్ అవ్వడానికి నెక్స్ట్ 29 నుంచి ఆప్షన్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు కదా. సో పాస్వర్డ్ మర్చిపోతే ఎలా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఓకేనా, ఒకసారి చూద్దాం. అన్నీ చెప్తాను లైన్గా. ముందు కామెంట్ వైజ్ వెళ్దాము. అప్లికేషన్ స్టేటస్ సక్సెస్ అని చూపిస్తుంది, రిజెక్ట్ ఆర్ యాక్సెప్ట్ అని లేదు అని అంటున్నారు. యాక్చువల్గా ఇప్పుడు అదే చెప్పాను. ఇప్పుడు ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి ప్రజెంట్ అయితే అవకాశం ఇంకా ఇవ్వలేదు. 29 నుంచి డైరెక్ట్గా వాళ్ళు ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఆర్ఆర్బీ apply.gov.in ఈ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్. అందులో మీరు లాగిన్ అయినట్లయితే మీ అప్లికేషన్ హిస్టరీపై క్లిక్ చేయగానే అక్కడ యువర్ ఏఎల్పీ అప్లికేషన్ స్టేటస్ ఆన్ దిస్ వెబ్సైట్ విల్ బీ అప్డేటెడ్ ఆన్ 27/07/2024 ఎట్ ఆడ్ అవర్స్ 00:00 అవర్స్ అని చెప్పి, అంటే 29 జూలై అర్ధరాత్రి 12 గంటల నుంచి మీకు మీ స్టేటస్ అయితే అందులో చూసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకేనా. సో యువర్ అప్లికేషన్ స్టేటస్ ఈజ్ బీయింగ్ సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇన్ అడ్వాన్స్. సో అంతకంటే ముందుగానే అడ్వాన్స్గానే మీ మొబైల్కి, మీ ఈమెయిల్కి పంపించాము అని చెప్పి క్లియర్గా అక్కడ మనకి కనిపిస్తుంది ఒక నోటీస్ లాగా, మీరు అప్లికేషన్ హిస్టరీపై క్లిక్ చేయగానే. ఓకేనా. అప్లికేషన్ హిస్టరీలో సక్సెస్ అని ఉండడం అంటే వేరు పాతది చూపిస్తూ ఉంటుంది. ఓకేనా. యాక్సెప్టెడ్ రిజెక్టెడ్ అనేది మనకి ఇప్పుడు మెసేజ్ లేదా ఈమెయిల్ అయితే చెక్ చేసుకోవాలి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ కామెంట్ చూసినట్లయితే, బ్రో నా అప్లికేషన్ స్టేటస్ సక్సెస్ అయింది కానీ ఓల్డ్ జోన్ చూజ్ చేసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు న్యూ జోన్ చేంజ్ చేసుకోవాలా పక్కాగా అని అడుగుతారు. అలా ఏం లేదండి, మీకు ఆల్రెడీ అప్లై చేసిన జోన్ మీకు ఓకే అనుకుంటే అక్కడ ఎక్కువే ఉన్నాయి, లేదా నాకు అక్కడ ఓకే, నాకు తక్కువ ఉన్నా పర్లేదు, ఎక్కువ ఉన్నా పర్వాలేదు, లేదంటే మా కేటగిరీ ఎక్కువ ఉన్నాయని మీరు ఒకటి డిసైడ్ అయ్యి ఉంటారు కదా. సో మీకు ఓకే అనుకుంటే అలా వదిలేసుకునే ప్రాబ్లం లేదు. మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. ఎవరికి అంటే యాక్చువల్గా అబ్బా అక్కడ ఎక్కువ ఉన్నాయి, అక్కడ పెట్టుకుంటే బాగుండు అని చెప్పి కొందరు ఫీల్ అవుతూ ఉంటారు కదా. అలాంటి వారికి ఇక్కడ యూజ్ అవుతుంది. మార్చుకోవాలి అవసరం లేదు అనుకున్న వాళ్ళకి నో ప్రాబ్లం అండి. ఓకేనా. నెక్స్ట్, ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ వస్తాయి. మీరు ఏ బోర్డుకి అయితే అప్లై చేసి ఉన్నారో ఆ బోర్డు యొక్క సరౌండింగ్స్లోనే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆర్ఆర్బీ ఇప్పుడు సపోజ్ భువనేశ్వర్ పెట్టారనుకోండి, ఒడిస్సాలోనే మీరు వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సికింద్రాబాద్ పెట్టారనుకోండి, మన
ఈ సికింద్రాబాద్ జోన్లోనే మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ విధంగా బిలాస్పూర్లో పెట్టారంటే అక్కడే రాయాల్సి ఉంటుంది. అంతేగాని మీరు ఎక్కడైనా అప్లై చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ వైజాగ్ అయితే వైజాగ్లోనే ఇవ్వండి, నాకు విజయవాడ అయితే విజయవాడలోనే సెంటర్ కావాలి అంటే అవ్వదు. సో వాళ్ళు ఎక్కడ అలాట్ చేస్తే అక్కడ మీరు వెళ్ళి రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో మీరు ఏ బోర్డుకి అయితే అప్లై చేసి ఉన్నారో ఆ స్టేట్కి వెళ్ళడానికి మీరు రెడీగా అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే పాసులు కూడా ఫ్రీ పాసులు కూడా అక్కడికే ఇస్తారు, మీకు ఏది ప్రాబ్లం లేదు. ఓకేనా? ఎవరైనా కూడా ఎక్కడైతే అప్లై చేస్తే అక్కడే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. తర్వాత జోన్ ప్రిఫరెన్స్ బట్టి మనకి ట్రైనింగ్ ఎక్కడ అక్కడ ఉంటుందా, లేదు అంటే మన అడ్రస్ దగ్గరలో ఉంటుందా? ట్రైనింగ్ గురించి అప్పుడే అడుగుతున్నారండి. ఇది యాక్చువల్గా మీరు ఫైనల్గా సెలెక్ట్ అయిపోయిన తర్వాత అడగాల్సిన క్వశ్చన్. CBT 1, CBT 2, సైకాలజీ, మెడికల్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ ట్రైనింగ్ గురించి ఓకే అడిగారు కాబట్టి చెబుతున్నాను. ఈ ట్రైనింగ్ అనేది మీరు ఎక్కడైతే సెలెక్ట్ అయ్యారో అక్కడే ఉండాలని లేదండి. ఎందుకంటే ఎగ్జామ్ కండక్ట్ చేయడం కోసం అయితే వాళ్ళ స్టేట్లో ఖాళీస్ ఉంటాయి, కానీ ట్రైనింగ్ ఇవ్వడం కోసం అలా కాదు. ట్రైనింగ్ సెంటర్స్ ఖాళీ ఉండాలి. వాళ్ళు ఎక్కడైతే చూసుకుంటారో ఎక్కడ ఖాళీ ఉందనుకుంటే అక్కడ పంపించేస్తూ ఉంటారు. ట్రైనింగ్ సెంటర్ కూడా ప్రతి దగ్గర ఉండవండి. సో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పంపించాల్సి ఉంటుంది. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ రిక్వైర్మెంట్ పెట్టి పంపిస్తూ ఉంటారు. ఒక్కోసారి వైజాగ్ కూడా రావచ్చు, లేదంటే హైదరాబాద్ మౌలాలీలో హైదరాబాద్ పంపించవచ్చు, చెప్పలేము. సీనియర్ అని ఉంటుంది, అక్కడికి పంపించవచ్చు. సో ఎక్కడ ఖాళీ ఉంటే వాళ్ళు రిక్వైర్మెంట్ పెట్టి అక్కడికి పంపిస్తారు. ఓకేనా? ఈ ట్రైనింగ్ అనేది మన ఇష్టం అయితే కాదు. నెక్స్ట్, నేను ఈకో రైల్వేలో అప్లై చేశాను, ఇప్పుడు SCR జోన్కి చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, మీ సలహా చెప్పండి. సలహా చెప్పడం ఏం లేదండి, అది మీ ఇష్టము. మీకు ఎక్కడ బాగున్నాయి, ఎక్కువ ఉన్నాయి అనుకుంటే, లేదా నాకు ఎక్కడ బెటర్ అనుకుంటున్నారో మీకు, సో అది ఆలోచించుకోండి మీరే. ఓకేనా? ఈకో రైల్వేలో పెట్టుకుంటారా లేదా SCRలో పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. అలా నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఏమీ లేదు, అది మీ ఇష్టం అండి. తర్వాత ఎడిట్ ఆప్షన్కి మనీ పే చేయాలా అని అడుగుతున్నారు. ఎడిట్ ఆప్షన్కి మనీ పే చేసిన అవసరం ఏం లేదండి. 29 నుంచి వాళ్ళే అఫీషియల్గా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఫ్రీగానే ఎడిట్ చేసుకోవచ్చు. అయితే ఒక్కసారి మాత్రం ఒక్కొక్క అవకాశం ఉంటుంది. ఒకసారి ఎడిట్ చేసుకొని మళ్ళీ సబ్మిట్ చేసిన తర్వాత అది లాక్ అయిపోతుంది. ఓకేనా? చూసుకోండి, ముందుగా బాగా డిసైడ్ అయ్యి ఆగస్ట్ 7 వరకు మీకు టైం ఉంది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఉన్నది సలహా తీసుకోండి ఎక్కడ బెటర్ ఏంటనేది, లేదంటే మీరే బాగా దాన్ని చూసుకొని ఒక అవగాహన తెచ్చుకోండి, దాన్ని బాగా అనలైజ్ చేసి. ఓకే, ప్రొవిజనల్లీ యాక్సెప్ట్ అని వచ్చింది అంటే యాక్సెప్ట్ అయినట్లేనా? ఓకే, ఇలా మెసేజ్ ప్రొవిజనల్లీ యాక్సెప్ట్ అనే మెసేజ్ వస్తే లేదా మెయిల్ వచ్చినట్టయితే మీరు యాక్సెప్ట్ అయినట్టే. అయితే ఆ ఈమెయిల్ మరి ఎప్పుడుదో చూసుకోండి. ఈ 22 తర్వాత వచ్చింది అయితేనే ఓకే, ఇంతకుముందు ఎప్పుడుదో అయితే కాదు. ఓకేనా? నెక్స్ట్, అప్లికేషన్లో మండలం నేమ్ రాంగ్. ఈ అప్లై చేసినప్పుడు మండలము నేమ్ రాంగ్గా పడిందని చెప్తున్నారు. అది ప్రాబ్లం ఏం లేదండి. ప్రజెంట్ ఇది మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో కదా, అప్పుడు చూసుకోవచ్చు. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అప్పుడు కావాలనుకుంటే ఆధార్ ఐడిని తీసుకెళ్తే సరిపోతుంది, లేదంటే అప్పుడప్పుడు మీ మండల ఆఫీస్లో మీరు చేయించుకొని వెళ్తే సరిపోతుంది అనమాట. ప్రాబ్లం ఏం కాదు. దాని గురించి వాళ్ళు కావాలంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మరలా మీకు టైం ఇస్తారు ఎక్స్ట్రా, ఒక వారం రోజులు 10 రోజులు సరే. ఇట్లా ఇంటికి వచ్చి మీరు ఏదైతే ఉందో దానికి సంబంధించి క్లియర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అలాంటివి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అప్లికేషన్ సక్సెస్ అని ఉంది, బట్ నాకు అప్లికేషన్ రిజెక్టెడ్ అని మెయిల్ అండ్ టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. వాట్ షుడ్ ఐ డూ? ప్లీజ్ కెన్ ఎనీవన్ సజెస్ట్? ఓకేనా? అప్లికేషన్ సక్సెస్ అని ఉంది అంటే అది వేరండి. సక్సెస్ అవ్వడం అంటే అప్లై చేసినప్పుడు అది వేరు, లేదంటే ఇంతకుముందు ఎప్పుడుదో ఉండొచ్చు. అప్లై చేసినప్పుడు అది సక్సెస్ అవ్వడం వేరే అనమాట అప్లికేషన్ హిస్టరీలో. ఓకేనా? ఇప్పుడు ఏదైతే మెయిల్ లేదా మెసేజ్ వచ్చిందో అదే ఫైనల్. అందుకే మీరు లాస్ట్ టైము మెసేజ్ వచ్చినా రాకపోయినంటే మీకు ఒకవేళ రాకపోవచ్చు, లేదంటే మీరు చూసుకోకపోవచ్చు. సో అందరూ కూడా లాగిన్ అయ్యి అప్లికేషన్ హిస్టరీలో చూడండి. అప్లికేషన్ హిస్టరీ పైన వెళ్ళిన తర్వాత అప్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తే అప్లోడ్ చేయండి అని చెప్పి మీకు క్లియర్గా చెప్పాను చాలాసార్లు. ఆ 2 వీడియోలు చేశాను దాని గురించి ప్రత్యేకంగా. అందుకే సో అందరూ కూడా ఒకసారి లాగిన్ అయ్యి చూసుకోండి, స్టేటస్ చెక్ చేసుకోండి. అక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ కనబడితే మరలా ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసేయండి, లేదంటే రిజెక్ట్ అవుతుందని చెప్పి క్లియర్గా చెప్పాను. సో అలా చేయలేదు, అందువల్ల మరి మీకు రిజెక్ట్ అయితే అయింది చాలామందికి. ఇలాంటి వాళ్ళకి పాస్వర్డ్ మర్చిపోతే ఎలా? పాస్వర్డ్ మర్చిపోతే మీరు ఈ rrbapply.gov.in ఈ వెబ్సైట్కి వెళ్ళి ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్పై క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ కానీ లేదా మీ ఈమెయిల్ ఐడి కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీరు అప్లై చేసినప్పుడు ఇచ్చిందే, సో అది ఇచ్చి కిందన మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కింద క్యాప్చా కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ మెయిల్కి అలాగే మీ మొబైల్కి కూడా ఓకే పాస్వర్డ్ చేంజ్ చేసి వాళ్ళే కొత్త పాస్వర్డ్ పంపిస్తారు. దాంతో మీరు లాగిన్ అయిపోవచ్చు. ఒక డౌట్, మనం సెలెక్ట్ చేసుకున్న డివిజన్లోనే ఎగ్జామ్ ఉంటుందా లేక మన పర్మనెంట్ అడ్రస్కి నియర్ బై ఇస్తారా? దాని గురించి తెలిస్తే జోన్ ఆప్షన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, ప్లీజ్ రిప్లై అని అడిగారు. ఇదేనండి ఇప్పుడు చెప్పాను.
సో మీరు మీకు దగ్గరలో అయితే ఇవ్వాలని లేదు. మీరు అప్లై చేసిన తర్వాత మీరు ఏ బోర్డుకి అయితే అప్లై చేస్తున్నారో అక్కడ దగ్గరలో ఉన్న ప్లేస్లోనే మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకేనా అన్న? భువనేశ్వర్ జోన్లో మనకి ఏ డివిజన్లో అయినా అలాట్ చేయొచ్చా, లేదంటే తెలుగు వాళ్ళకి వైజాగ్ ఇస్తారా? మన తెలుగు వాళ్ళకి వైజాగ్ ఇవ్వాలని ఏం లేదండి. అప్పటికి వాళ్ళకి రిక్వైర్మెంట్ పెట్టి ఎక్కడైతే కావాలనుకుంటే అక్కడ ఇవ్వడం జరుగుతుంది. భువనేశ్వర్ జోన్లో అంటే మనకి స్టార్టింగ్ అయితే ఇనీషియల్లో కాబట్టి వైజాగ్లో అయితే అసలు ఇవ్వరండి. లేదు అంటే అక్కడ తాల్చేర్ అని ఉంటుంది ఒడిస్సాలో, లేదా పారదీప్ అని ఉంటుంది, లేదా జగపూర్ అని ఉంటుంది. అవి ముందుగా ఆ ఏరియాలో ఇనీషియల్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అక్కడ నుంచి తర్వాత మీరు సేమ్ డివిజన్లో అయితే మీరు అక్కడే ఒకే డివిజన్లో అయితే మీరు ఓన్ రిక్వెస్ట్ పెట్టుకొని అక్కడప్పుడే మీరు వెళ్ళిపోవచ్చు. అదే వేరే డివిజన్కి వెళ్ళాలనుకుంటే అప్పుడు మాత్రం మీరు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ద్వారా అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ వేరే పర్సన్ మీరు ఉన్న ప్లేస్కి రావాలి, మీరేమో మీరు అనుకున్న ప్లేస్కి వెళ్తారనమాట. సో ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ప్రకారం. ఓకేనా? ఒక అతను వైజాగ్లో ఉన్నాడు, ఒక అతను ఇప్పుడు భువనేశ్వర్లో ఉన్నారు, వర్క్ చేస్తున్నారు, ఒక కొరదా రోడ్లో ఎక్కడో ఒడిశాలో. సో వాళ్ళిద్దరూ మ్యూచువల్ అవ్వచ్చు అనమాట. ఇతను ఉన్న ప్లేస్కి ఇతను ప్లేస్కి ఇక్కడ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఇద్దరు అప్లై చేసుకుంటే ఓకే ఈ విధంగా అయితే రావచ్చు. అంతేగాని డైరెక్ట్గా వైజాగ్ ఇవ్వాలని అయితే లేదు. నెక్స్ట్ జోన్ చేంజ్ చేసుకోవచ్చు అని ఎవరు అడుగుతున్నారు. జోన్ చేంజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దాని గురించి 29 ఆప్షన్ అయితే ఇస్తారు. సార్ వైజాగ్ అంటే వాల్తేర్ డివిజన్ కమ్స్ అండర్ విచ్ ఆర్ఆర్బి ప్లీజ్ గివన్. వైజాగ్ అనేది మనకి వాల్తేర్ డివిజన్ ఓకే ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉంటుంది. ఓకే అలా కాకుండా మీరు సౌత్ సెంట్రల్లో కూడా మీకు 2 ఆప్షన్లు ఉంటాయి. సౌత్ సెంట్రల్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ బోర్డులో సౌత్ సెంట్రల్లో ఒకటి, కింద ఈకో రైల్వే ఒకటి ఉంటుంది మనకి సెపరేట్గా. సో అందులో కనుక మీరు ఫస్ట్ ఆప్షన్ ఈకో రైల్వే ఇచ్చి మీరు ఎక్కువ మార్క్స్ వచ్చింటే మీకు అక్కడ మీరు ఈకో ఆర్లో అంటే ఆర్ఆర్బి సికింద్రాబాద్ బోర్డులో ఈకో ఆర్లో కనుక సెలెక్ట్ అయితే మీకు డైరెక్ట్గా ఇక్కడ వైజాగ్ రావడానికి త్వరగా అవకాశం ఉంటుంది. బచ్చేలి వెళ్ళి అక్కడ నుంచి అలా కోరాపుట్టు వచ్చి తర్వాత వైజాగ్ ఈ విధంగా. లేదు అంటే ఒకవేళ ఈ ఆర్ఆర్బి సికింద్రాబాద్ బోర్డులో సెలెక్ట్ అయ్యి డైరెక్ట్గా ఎస్సీఆర్లో కనుక మీకు వచ్చినట్లయితే మీకు గుంతకల్ వైపు అంటే తిరుపతి వైపు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది మొదట, తర్వాత రావాల్సి ఉంటుంది. అయితే ఈ మ్యూచువల్ అనేది ఆ తర్వాత విషయం. ముందు జాబ్ గురించి చూడండి, తర్వాత దాని గురించి డీటెయిల్గా చెప్తాను. మ్యూచువల్ అనేది అన్ని ప్లేస్లకి అన్ని దొరకవండి. కొంచెం కొందరికి త్వరగా దొరుకుతారు, కొందరు దొరకదు, కొందరు 4-5 సంవత్సరాలు కూడా ఉండిపోవాల్సి వస్తూ ఉంటుంది. అవి తర్వాత విషయం. ముందు జాబ్ కావాలి, ఆ తర్వాత విషయం. అదే భువనేశ్వర్లో అయితే మీరు ఆ ఒడిశాలో చేయాల్సి ఉంటుంది. పలాస వరకు అటువైపు ఆ కొరద రోడ్డు కానీ, పారాదీప్ కానీ, లేదా తాల్చేర్ కానీ, జగపూర్ అని ఉంటాయి, అటువైపు ఉండిపోతారు. ఇటువైపు అయితే ఈ విజయవాడ, రాజమండ్రి వైపు ఉండిపోతారు అనమాట. వైజాగే కావాలంటే కొంచెం టైం పడుతుంది. వైజాగ్లో ఉన్న వేకెన్సీస్ బట్టి మీకు అవకాశం వస్తుంది. మ్యూచువల్ దొరికి త్వరగా వస్తారు, లేదంటే లేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? అలా అంటే ఆర్ఆర్బి భువనేశ్వర్ వచ్చినంత మాత్రం వైజాగ్ వచ్చేయని లేదు, ఆర్ఆర్బి సికింద్రాబాద్ వచ్చిన మాత్రమే వైజాగ్లో వచ్చేయని లేదు. టైం పడుతుందండి. ఏదైనా కూడా మీరైతే ట్రాన్స్ఫర్ ద్వారానే రావాల్సి ఉంటుంది. ఓకేనా? అదే ఈ ఆర్ఆర్బి ఈ సికింద్రాబాద్ బోర్డులో ఈకో ఆర్లో కనుక సెలెక్ట్ అయినట్లయితే, మీరు బచ్చేల్లో కనుక ఉన్నట్లయితే మీరు అప్పుడు ఏ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు ఆటోమేటిక్గా వేకెన్సీస్ కొత్త వాళ్ళు రావడం అయితే, కొత్త వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో మీరు అలా సీనియారిటీ పెరిగిన కొద్దీ వైజాగ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా? నేనైతే ఆర్ఆర్బి భువనేశ్వర్లో రాసి తాల్చేర్లో ఒడిశాలో చేసి వచ్చాను. తర్వాత మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ద్వారా నేను వైజాగ్ అయితే రావడం జరిగింది. ఓకే ఈ విధంగా. ఓకే దాని గురించి మనం నెక్స్ట్ సపరేట్గా మాట్లాడుకుందాం. నా ఫోటో వల్ల నా అప్లికేషన్ రిజెక్ట్ అయింది, ఈజ్ దర్ ఎనీ ఛాన్స్ టు రిట్రై? రిజెక్ట్ అయిన తర్వాత ఇంకా చేయడానికి ఏం లేదండి, మరి ఇంకా కష్టం. యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ అని ఎప్పటి నుంచి చెక్ చేసుకోవచ్చు? మీ మెయిల్ లేదా మీ ఎస్ఎంఎస్ అయితే చెక్ చేసుకోండి. లేదనుకుంటే 29 వరకు ఆగితే అక్కడ లాగిన్ అయ్యి మీరు చూసుకోవచ్చు. అప్లికేషన్ స్టేటస్ సక్సెస్ అని చూపిస్తుంది, రిజెక్ట్ ఆర్ యాక్సెప్ట్ అని లేదు. అదే సేమ్ క్వశ్చన్ ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను. మెయిల్ కానీ ఈమెయిల్ మెసేజ్ కానీ చెక్ చేసుకోండి. ఏపీ వాళ్ళు ఎవరు అదర్ జోన్ పెట్టకండి, లైఫ్ లాంగ్ ఇంటికి రాలేరు, ఏ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ దొరకవు. ఎవరో కామెంట్ చేశారు, ఎక్కడ ఇంకా మళ్ళీ వైజాగ్ రాలేము, ఏపీ వాళ్ళు ఎవరు కూడా ఆంధ్ర రాలేము, దూరంగా పెట్టుకోకని చెప్తున్నారు. అది మీ ఇష్టం అండి. అంటే పెట్టినంత మాత్రాన వేరే దగ్గర రాలేము అని లేదు, అలాగని చెప్పి వచ్చేస్తామని కూడా గ్యారంటీ లేదండి. జాబ్ ముందు ఎక్కడ దగ్గర వస్తే తర్వాత చూద్దాం. అయితే కొన్ని ప్లేసులకు అన్నట్లుగానే మరి ఇందాక చెప్పినట్టుగా మ్యూచువల్ అయితే వెంటనే దొరకరు. కొన్ని జోన్స్లో దొరుకుతారు, కొన్ని వైపు దొరకరు. నార్త్ వైపు అయితే మనకి వైజాగ్ రావడానికి అయితే చాలా ఈజీగా దొరికిపోతారు అటువైపు వాళ్ళు. ఇక మన వైజాగ్లో చాలామంది ఉన్నారు కాబట్టి మీరు ఈజీగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అదే మన సౌత్ వైపు అయితే మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది. సో అది మైండ్లో పెట్టుకొని మీరు చూడకండి. మీకు జాబ్ రావడానికి ఎక్కడైతే అవకాశం ఎక్కువ ఉందో అది చూసుకోండి ముందుగా. ఓకేనా? పాస్వర్డ్ మర్చిపోయా, పరగట్టు కొడితే ఎవరు పాస్వర్డ్ సక్సెస్ఫుల్లీ సెంట్ అని మెయిల్
అంటుంది, కానీ నేను వెళ్ళి మెయిల్లో చూస్తే రావట్లే. మీరు ఏ మెయిల్తో రిజిస్టర్ అయ్యారో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఆ మెయిల్స్లో ఆల్ మెయిల్స్పై క్లిక్ చేసి చూడండి. ఒక్కోసారి స్పామ్స్లో అది వెళ్ళిపోతుంటాయి. స్పామ్ ఇలాంటి ఫోల్డర్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి, మీకు కనిపిస్తుంది తప్పకుండా. క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో తప్పు ఉంది, ఎడిట్ చేసుకోవచ్చా? ఇప్పుడు ఇది నోటిఫికేషన్కి మీరు ఇంకా చేయడం అవుతుంది. తర్వాత మీరు ప్రొఫైల్లో చేంజ్ చేసుకొని నెక్స్ట్ ఏదైనా అప్లై చేస్తున్నట్లయితే మీరు చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా దానికి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. ఓన్లీ దీని గురించే జోన్ బోర్డు మార్చుకోవడం మాత్రమే ఇస్తారు. తర్వాత सर ALP अप्लाई किया OBC NCL से सेंट्रल फॉर्मेट में NCL सर्टिफिकेट बनाया नहीं, DV के टाइम कोई प्रॉब्लम होगी क्या? टेक्नीशियन के लिए 01/04/2024 डेट में बनाया है. ALP अप्लाई लास्ट डेट 29/02/24 था. ఈ ఏఎల్పికి అప్లై చేసేటప్పుడు ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ సెంట్రల్ ఫార్మేట్లో తీసుకోలేదు. ఎన్సిఎల్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అప్పుడు నార్మల్గా తయారు చేయించాను. ఏమైనా ప్రాబ్లం డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఏమైనా ప్రాబ్లం ఉంటుందని అడుగుతున్నారు. ఏం ప్రాబ్లం ఏముంటుందండి? డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ చేయకపోతే ఇంకా బోల్డ్ టైం ఉంటుంది. అప్పుడు మళ్ళీ మీరు కొత్తది కావాలనుకుంటే చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలోనే మీకు ఓబీసీ దొరికిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, హిందీ వాళ్ళు కాబట్టి వాళ్ళకి హిందీలో రిప్లై చేస్తానండి. ఎందుకంటే మన తెలుగు వీడియోస్ ఏం చూడాలని లేదు వాళ్ళకి. బోల్డ్ హిందీ వీడియోస్ అయితే ఉంటాయి వాళ్ళకి. ఓకేనా? అంటే మన వాళ్ళు కూడా ఈ డౌట్ వచ్చి ఉంటే సో యూజ్ అవుతుందని చెప్పాను అంతే. అప్లికేషన్ సెక్షన్ ఉంది సార్, యాక్సెప్ట్ చేశారన్నది చెప్పండి ప్లీజ్. సేమ్ క్వశ్చన్ అది కూడా. ఓకే, ఇవన్నమాట మెయిన్ ప్రాబ్లమ్స్. అర్థమైంది కదా అందరికి కూడా ఈమెయిల్ మెసేజ్ వచ్చి ఉంటుంది, చెక్ చేసుకోండి. ఒకవేళ ఇందులో కనిపించకపోతే మరి 29 వరకు అయితే మీరు వెయిట్ చేయాలి. అక్కడ వెయిట్ చేసిన తర్వాత మీరు లాగిన్ అయితే అక్కడ మీకు కనిపిస్తుంది స్టేటస్ అనేది. ఓకే, ఆ స్టేటస్ యాక్సెప్ట్ అయ్యి ఉంటే లక్కీగా మీరు అక్కడ డైరెక్ట్గా ఆర్ఆర్బీ బోర్డు కానీ జోన్ కానీ చేంజ్ చేసుకోవడం ఇంకా ఆప్షన్ ఎడిట్ ఆప్షన్ వచ్చేస్తుంది. లేదు అనుకుంటే రిజెక్ట్ అయితే మాత్రం మనం చేయడానికి ఏమీ లేదు. ఓకేనా? అయితే బాగా ఆలోచించుకోండి ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది. మనకి ఎక్కడైతే బెనిఫిట్, ఎక్కడైతే బాగున్నాయి, ఎక్కడ వేకెన్సీ ఉన్నాయో చూసుకోండి. ముందు ఎక్కడ దగ్గర జాబ్ రావాలి. ఓకేనా? మన దగ్గర పెట్టి తక్కువ పోస్టులో ఉన్నాయని చెప్పేసి, తక్కువ పోస్ట్ ఉన్నా పర్లేదని చెప్పేసి ఇక్కడే నాకు జాబ్ కావాలి అంటే అవ్వదు కదా. సో ఆలోచించండి. అయితే ప్రజెంట్ అయితే ఆర్ఆర్బీ భువనేశ్వర్ సికింద్రాబాద్ కూడా బాగానే ఉన్నాయి, ప్రాబ్లమే లేదు, ఎక్కువగానే ఉన్నాయి మొన్న పెరిగిన తర్వాత. సో మీరు కొంచెం కష్టపడి చదివితే ఈజీగా జాబ్ అయితే వస్తుంది మన బోర్డుల్లోనే, మన జోన్లోనే. వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ జాబ్ కొట్టి మళ్ళీ ట్రాన్స్ఫర్ రావాల్సిన అవసరం కూడా ఉండదు మ్యాక్సిమం అనుకుంటున్నాను. సో కొందరికి అయితే మరి కొన్ని ఉంటాయి ఏంటంటే ఈ బిలాస్పూర్ వైపు కానీ ఇటువైపు కొంచెం మనకంటే స్టడీస్లో కొంచెం తక్కువలో ఉంటారు, వెనకబడి ఉంటారు. సో అలాంటి వాళ్ళతో పోటీ పడడం మనకి ఈజీ అనిపిస్తుంది. సో అక్కడ మనం పోటీ చేసి అక్కడ జాబ్ తెచ్చుకొని మళ్ళీ రావడం కూడా జరుగుతుంటుంది. చాలామంది చేస్తుంటారు ఇలా నార్త్ వైపు. సో అలా కూడా చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రాబ్లం ఏం కాదు. అలా అని చెప్పి మీరు అది డిసైడ్ అవ్వండి. అలాంటివి నేను చెప్పకూడదు ఎలా ఏంటి అనేది. సో ఎక్కడ మీకు బాగుంది అనిపిస్తే అక్కడ చేయండి. మన సికింద్రాబాద్ బోర్డులో పర్లేదు నేను పోటీ పెట్టగలను అనుకుంటే పెట్టుకోవచ్చు, లేదా భువనేశ్వర్ బోర్డులో పెట్టుకోవాలనుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టమే. ఓకేనా? ఎనీవే అందరికి కూడా ఆల్ ద బెస్ట్. మరి ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండాలి. యాక్చువల్గా అందుకే నేను ఈ నోటిఫికేషన్ చెప్తున్నప్పుడే నోటిఫికేషన్ డీటెయిల్స్ ఈ టెక్నీషియన్ కానివ్వండి లేదా ఏఎల్పీ కానివ్వండి అప్పుడే క్లియర్గా చెప్పాను. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ మాత్రం మీరు రెగ్యులర్గా వాడుతున్నది మీది కానీ మీ పేరెంట్స్ది కానీ ఇవ్వండి అని చెప్పాను. అలాగే ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మీ దగ్గర ఉండాలి. ఈమెయిల్ అనేది తప్పకుండా ఉండాలి. మొబైల్ నెంబర్ చేంజ్ అవుతూ ఉంటుంది, ప్రాబ్లం ఏం కాదు కానీ. ఓకేనా? అందరూ కూడా ఆల్ ద బెస్ట్. బాయ్ బాయ్.